జిల్లా ప్రొద్దుటూరులో ఓ అంగన్వాడీ టీచర్ రైల్వే ట్రాక్ పై పడుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో విడుదల చేసింది. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ తనను కొట్టాడని, చంపుతాని బెదిరిస్తున్నాడని వీడియోలో పేర్కొంది. లక్ష్మి అనే మహిళ వసంతపేటలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఓ కేసు విషయంలో పోలీసులు తన తల్లిదండ్రులను, తమ్ముడిని కొట్టడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి రైల్వే ట్రాక్ పై పడుకున్న వీడియో పంపింది. దీనిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అడిగితే డ్రామాలు చేయొద్దంటూ మాట్లాడుతున్నారని ఆమె కుమార్తెలు కన్నీటి పర్యాంతమయ్యారు. మాట్లాడేది తెలియదా సార్? అసలు ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు, ఆమె ఏమనుకున్నా ఈసారే సార్ రెచ్చిపోతున్నాడు. మా చావుల కారణం అయితే ఆ 1 టౌన్ సిఐ సారు, ఆ సిబ్బంది సార్, మొత్తం ఆ స్పెషల్ సార్లు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఉండి మమ్మల్ని ఈడ్చుకుపోయి కొట్టినారు సార్. నా కొడుకు అయితే భయంకరంగా కొట్టినారు సార్. మాకు అవమానం జరిగింది. మేము సావునికి సిద్ధం సార్. జిల్లా కలెక్టర్ సార్, ఎస్పీ సార్, మా బాధను ఆలకించి సార్ అర్థం చేసుకోండి సార్. ఒక ఆడ మనిషిని కొట్టినారు, ఒక స్టూడెంట్ లాగా గేట్ దగ్గర నుంచి కొట్టినారు. మీరు సీసీ ఫుటేజ్లో చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. లేకపోతే మా చావు గ్యారంటీ. మేము ముగ్గురం చనిపోనికే వచ్చినాం సార్. సార్ మీరే ఎలా మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎంతగా స్టూడెంట్ అని చెప్తున్నా కూడా ఆపకుండా కొడుతున్నాడు సార్. మీరే మమ్మల్ని ఎలా అయినా కాపాడాలి సార్. మేమైతే ముగ్గురం, మా అమ్మ, మా నాన్న, నేను కన్ఫామ్ చనిపోనికి వచ్చాను సార్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను. అమ్మ వేరే వాళ్ళతో గొడవ అడిగితే మా చిన్నమ్మ పిల్లని పెద్దగా పిలుచుకొని వచ్చుకుంది సార్ ఇంటికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ వాస్మోలు తాగిందంట. ఆమె వాస్మోలు తాగిందని మా తమ్ముడు సెల్లు చేతులు పట్టుకుంటే వీడియో తీసినామని వాడిని కొట్టినాడంట. వాడిని కొట్టింటే మా అమ్మ, మా నాన్న పోయి అడ్డు పోయింటే వాళ్ళిద్దరిని కూడా కొట్టినారంట. వాళ్ళిద్దరు మాకు తెలియదు అదంతా. ఇప్పుడు స్టేషన్ దగ్గరికి వచ్చినాడు సార్. వచ్చిన తర్వాత మా చిన్నమ్మ హాస్పిటల్ అయిందంటే వీళ్ళేం రెస్పాండ్ కావడం లేదన్న. ఆ తర్వాత మా తమ్ముడు వీడియో తీసుకున్నాడు. మా తమ్ముడిని కొట్టింటే నా గుండెలో ఒక కొడుకు కొట్టాను. మా అమ్మ, మా నాన్న ఇంటికి పోయింది. మా అమ్మని, మా నాన్న కూడా కొట్టినారంట. సరేలే అని ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చినామని చెప్పినారంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంటికి రాలేదు సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి మేము మా అమ్మ, మా నాన్న ఏరియాని అడిగినాం. అడుగుతానే వాళ్ళు రెస్పాండ్ ఏం కాలేదు సార్. లోపలి బయట పోలీసు వాళ్ళని అడిగితే నవ్వుకుంటున్నారు. లోపలికి పిలుచుకొని పోతే డ్రామాలు ఆడకుండా ఇంటికి పోండి అని. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. పొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ తనను కొట్టాడని, చంపుతాడని బెదిరిస్తున్నాడని వీడియో చిత్రీకరించి ఆమె ఆ సోషల్ మీడియాలో, మాధ్యమంలో కూడా పెట్టడం జరిగింది. అంగన్వాడీ టీచర్ ఎవరైతే లక్ష్మి ఉన్నారో పొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డి కాలనీకి చెందిన వారని అనుకోవచ్చు. అయితే లక్ష్మి వసంతపేటలో టీచర్ గా కూడా ఆమె పనిచేస్తున్నారు. అయితే ఒక కేసు విషయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి రమ్మంటే ఆమె వెళ్ళింది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు ఆమె పైన దురుసుగా ప్రవర్తించినట్లు మాట్లాడాలని, అదేవిధంగా ఆమెను కూడా వాళ్ళ భర్తని కానీ ఆమెను ఇద్దరిని కూడా కొట్టారని కూడా ఆమె ఆవేదన తట్టుకోలేక రైల్వే ట్రాక్ పైన పడుకొని వీడియోను చిత్రీకరించి పంపేయడం సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఆ విధంగా పోలీస్ శాఖ వారు ప్రజల పక్షాన్ని ఉండాల్సింది పాటించి వారినే చిత్రహింసలకు గురి చేయడం అనేది చాలా దారుణమని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనా పూర్తిస్థాయి అయితే వాళ్ళ తండ్రిని వాళ్ళ తమ్ముడిని కొట్టారని చిన్న పిల్లలు కూడా మీడియా సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా వారికి న్యాయం జరిగే విధంగా పూర్తి స్థాయిలో ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన కూడా వ్యక్తం చేసింది. పద్మ, అంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయడం జరిగిందా? వీరికి వాస్తవంగా పద్మ ఎవరైతే సపోర్ట్ చేయలేదో వారే మాకు న్యాయం చేయాలంటే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలేదు అనే విధంగా ఆమె న్యాయం జరగలేదని కారణంతోనే రైల్వే ట్రాక్ పైన ఒక వీడియోని కూడా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకుని, ఆమె ఇద్దరు పడుకొని కూడా ఆత్మహత్యకు కూడా పాల్పడే పరిస్థితి కూడా అంతటి వరకు కూడా వచ్చిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా అనేది కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే సంబంధించి ఏదైతే పోలీస్ స్టేషన్ లో జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆమె జీర్ణించుకుపోయే విషయం కూడా పూర్తి స్థాయిలో మనకు తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్ మీ ఫోన్ ట్యాప్ అయిందని వెల్లడించారు. విచారణకు సిద్ధంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు సమయం అడిగారు. అయితే షెడ్యూల్ చూసుకునే టైం చెబుతా అని ఆయన తెలిపారు. నేడో రేపో సిట్ నోటీసులు జారీ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్ కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో మరో సంచలన విషయం బయటపడింది. బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. బండి సంజయ్ తరపున రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రవీణ్ రావు ఫోన్ ను అధికారులే ట్యాప్ చేసినట్టు సిట్ సమగ్ర దర్యాప్తులో ఆధారాలు బయటపడ్డాయి. 3 అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన ప్రవీణ్ రావు బండి సంజయ్ కు అత్యంత విశ్వసనీయుడు. ప్రస్తుతం ఆయన ఓ కార్పొరేటర్ స్థానం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు సిట్ ఇచ్చిన నివేదికలో ఆయనే కాదు, ఆయన మద్దతుదారులు కూడా టార్గెట్ అయ్యారని స్పష్టమవుతోంది. ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా తొలి విమానం ఢిల్లీకి చేరుకుంది. ఆలస్యంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ అయింది. ఇందులో జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులతో సహా మొత్తం 290 మంది భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా టెహ్రాన్లోని భారతీయులను మషహద్ నగరానికి తరలించారు. అక్కడి నుంచి వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్లైన్స్ విమానాలను ఉపయోగిస్తున్నారు. భారతీయుల తరలింపు కోసం ఇరాన్ ప్రభుత్వం తన గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. సాధారణంగా మూసి ఉంచే తమ గగనతలాన్ని భారతీయుల కోసం తెరవడం ఒక ప్రత్యేక చర్య అని ఇరాన్ అధికారులు తెలిపారు. మొత్తం 3 విమానాల ద్వారా సుమారు 1000 మంది భారతీయులను తరలించేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ విద్యార్థుల సంఘం భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సకాలంలో స్పందించి మద్దతు అందించినందుకు ధన్యవాదాలు. తమ పిల్లల రాక కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఊరట అని ఆ సంఘం పేర్కొంది. కాగా ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన వారేనని తెలుస్తోంది. ప్రారంభమైన ఆపరేషన్ సింధు ద్వారా ఇరాన్, ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. భారత్లోని ఇరాన్ రాయబార
కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జవాద్ హుసేని మాట్లాడుతూ అవసరమైతే రాబోయే రోజుల్లో మరిన్ని తరలింపు విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాము భారతీయులను మా సొంత ప్రజలుగా భావిస్తాము. ఇరాన్ గగనతలం మూసివేయబడింది, కానీ ఈ సమస్య కారణంగా భారత పౌరుల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇరాన్లో సుమారు 10,000 మంది భారతీయులు నివసిస్తున్నారని, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని తరలిస్తున్నామని హుసేని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 13న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పై ఆకస్మిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు మరణించడంతో పాటు ఆ దేశ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా వైమానిక దాడులు చేసింది. గత 4 రోజులుగా ఇరు దేశాలు పరస్పరం వందలాది క్షిపణులను ప్రయోగించుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే భారత తన పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తరలింపు చర్యలు చేపట్టింది.